భర్తల యొక్క విధులు పార్ట్ 3ని రోజు మనము ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే పురుషులైన వారు భార్యలు ఏం చేయాలంటే ప్రేమించాలి. చాలా మంది భార్యాభర్తల వివాహంలో ఈ మాట ఖచ్చితంగా నేర్చుకుంటారు చాలా మంది. అయితే భార్యాభర్తల్ని ప్రేమించాలి అని తెలుసు కానీ ఎలా ప్రేమించాలో చాలా మందికి తెలియదు. మీరు మీ భర్తను ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నాం అంటారు. అయితే భర్తలైన వారు భార్యల్ని ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా ప్రేమించాలంటే అక్కడ చెప్పేశాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వల్లని వాక్యంతో ఉదకస్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును అని చెప్పేశాడు. తన భార్య అయిన సంఘం కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టడమే ఇక్కడ ఏం చెప్పేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు అని చెప్పేశాడు. కాబట్టి భర్తలైన వారు భార్యను ఎలా ప్రేమించాలంటే అప్పగించుకునేంత అలా ప్రేమించాలి. ఎలాగంటే నీ ప్రాణాన్ని సైతము నీ భార్యకి పెట్టే విధంగా ప్రేమించాలి. ఎవరంటే భర్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం చెప్తున్నాడు, మెట్టుకు మీలో ప్రతివాడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలను అని చెప్పేశాడు. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ఏం చేయాలి, ప్రేమించాలి అని చెప్పేశాడు. మన దేహాన్ని మనం తిట్టుకోము కానీ భార్యను తిడతాము, మన దేహాన్ని మనం కొట్టుకోము భార్యను కొడతాము, మనల్ని మనం దూషించుకోము భార్యను దూషిస్తాము, బెల్ట్ తీసుకుని మనం కొట్టుకోము కానీ భార్యను కొడతాం. ఎందుకంటే మనము తనను వల్లే తన భార్యని ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించడం ఏంటంటే ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞ. క్రొత్త వల్ల ఏంటంటే నీ భార్యను నీ వల్లే ప్రేమించుకోవాలి, తనను వల్లే ప్రేమించుకోవాలి. మన బాడీకి ఏ హానికరమైన ఏ ఇబ్బంది అయినా సరే ఏది ఏ లోపం లేకుండా ఏది తక్కువ కాకుండా ఏం చేసుకుంటాం అంటే మన శరీరానికి ఏం కావాల్సి అది పెట్టేస్తాం మనం. అలాగే తన భార్యను కూడా ఎలా చూడాలంటే భర్తలైన వారు భార్యల్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ముడతున్నా ప్రేమించాలి, మచ్చున్నా ప్రేమించాలి, కలంకం ఉన్నా ప్రేమించాలి, ఏదున్నా సరే ప్రేమించాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అగ్రిమెంట్ చేశారు ఏంటంటే నా జీవిత కాలం అంతా నీ భార్యను ప్రేమిస్తామంటే ప్రేమిస్తామని చెప్పారు. కాబట్టి ఎలా ప్రేమించాలి? అదే 29వ వచనంలో తన శరీరమును ద్వేషించుకుని వాడు ఎవడునో లేడు గాని అని చెప్పేశాడు. ఎవరు కూడా ఎవరి శరీరాన్ని ఏం చేసుకోరు, ద్వేషించుకోరు. ఎవరైనా తన శరీరాన్ని ద్వేషించుకున్నారంటే వాళ్ళు మతి స్థిమితం లేనోళ్ళు. కానీ చాలా మంది తన భార్యను ద్వేషిస్తారు. ఏ విషయంలో అంటే నీ విషయంలో ఎలా ఉంటున్నావు, ఆ విషయంలో ఎలా ఉంటున్నావు అని భార్యను ప్రతి విషయంలో వాళ్ళు గుచ్చేసి ఏం చేస్తారంటే గుచ్చే మాటలు మాట్లాడుతూ భార్యని ద్వేషించే భర్తలు ఈనాడు కనబడుతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే తన శరీరమును ద్వేషించుకుని వాడు ఎవడునో లేడు కానీ ఏం చెప్పేశాడు అక్కడ, ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకునిను. మనము క్రీస్తు శరీరమునకు అవయవాలు ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు అని చెప్పేశాడు. మన బాడీకి ఎప్పుడు కూడా హాని కలగనోమే. మరి భార్య యొక్క రోడ్డు మీద పరిగెత్తించి కొడతారండి ఎవరంటే భర్తలు. ఎందుకు కొడుతున్నారంటే తనను వల్ల తన భార్యను ప్రేమించట్లేదు. అసలు ప్రేమించాలనేది ఎలా ప్రేమించాలో కూడా ఈనాడు పురుషులైన వారికి పెళ్లి చేసుకున్న వారికి అర్థం కావట్లేదు. ఎలా ప్రేమించాలంటే నిన్ను నువ్వు ఎంతలైతే ప్రేమించుకుంటున్నావో. ఎందుకంటే ఏ వ్యక్తి తన తాను ప్రేమించుకోకుండా అస్సలు ఉండడు. పొద్దున్న లెగిసి ఈ ఫేస్ ఎలా ఉంది, ఈ హెయిర్ ఎలా ఉంది, మన బట్టలు ఎలా ఉన్నాయి, ప్రతిదీ ఎలా ఉందని ఆచితూచి ప్రతి కార్యక్రమం చూసుకుంటాం. అలాగే మన బాడీలో ఒక భాగమైన ఏక శరీరమైన భార్యను కూడా ఎలా ప్రేమించాలంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి. ఎవరంటే భార్యని ఏ లోపము ఏ లేకుండా ఏది అనారోగ్యం ఉన్నా ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా ఏం చేస్తారంటే చాలా మంది వదిలేస్తారు. అది వదిలేసుకునేది కాదు. ఎందుకంటే కలంకం వచ్చినా ప్రేమిస్తున్నాడు, ముడత వచ్చినా ప్రేమిస్తున్నాడు. అట్టిది మరి ఏదైనా ఉన్నా సరే ఏం చేస్తాడంటే క్రీస్తు తన స్వరక్తం చేత కడిగి దాన్ని పోషించి ఏం చేస్తాడంటే సంరక్షిస్తున్నాడు. ఎవరంటే యేసుప్రభువారు. అలాగే పెళ్లి చేసుకున్న భర్తలు కూడా
భార్యని ఎలా ప్రేమించాలంటే తనను వల్లే ప్రేమించాలి. భార్యని ద్వేషించేవాడు ఎవరు కాదంటే ఏక శరీరం అనే అర్థము ఈనాటికి అర్థం కాలేదు చాలా మందికి. అందుకని ఎప్పుడు కూడా మనం తిట్టుకోలేనప్పుడు భార్యని ఎందుకు తిట్టుకుంటామండి? మనం ఎప్పుడైనా కోపడతామా? కోపడం. కానీ భార్య మీద మాట్లాడితే కోపడతామా? ఎందుకంటే మనల్ని ప్రేమించేటట్టుగా మన భార్య విషయంలో ఆ ప్రేమ సమాజంలో ఏమైపోయిందంటే కరువు అయిపోయింది. ధర్మశాస్త్రంలో కూడా దేవుని ఆజ్ఞ ఏంటంటే నిర్గమాకాండము 21వ అధ్యాయం, నిర్గమాకాండము 21వ అధ్యాయము 5వ వచనం, ఎవ్వరూ కూడా భార్యని ప్రేమించకుండా ప్రేమిస్తున్నారు కానీ ఎలా ప్రేమించాలో అర్థం కావట్లేదండి చాలా మందికి. నిర్గమాకాండము 21వ అధ్యాయము 5వ వచనం, అయితే ఆ దాసుడు నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రై పోనల ఎడల నిజంగా చెప్పిన ఎడల అని చెప్పేసి. ఎవరు ప్రేమిస్తున్నాడు అక్కడ? తన భార్యను, నా భార్యను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కాబట్టి భార్య నాకు అనారోగ్యం వచ్చిందని వదిలేసేవారు చాలా మంది ఉన్నారు. ఈవిడితో పడలేకపోతున్నానో వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఈవిడితో ఇబ్బందులు పడలేకపోతున్నానో, ఈవిడ నాకు చేసిన అపకారాలు తలంచుకుంటే గుర్తు చేసుకుంటే ఈవిడితో కాపురం చేయడం కూడా ఇష్టం లేదని భర్తలు ఎంతో మంది ఉన్నారు ఈనాడు. ఎందుకంటే ప్రారంభంలో 10 రోజులు ఆ చిలక గోరికల్లా 10 రోజులు చాలా బాగా తిరిగేస్తారండి ఎవరంటే భార్య భర్తలు. పెండ్లైన తర్వాత ముచ్చట ఎంత కనపడుతుందంటే మహా అయితే 10 రోజులు, మహా అయితే 20 రోజులు ఏదో జంటగా వీళ్ళు మించిన ప్రేమికులు, వీళ్ళు మించిన అపర ప్రేమికులు సమాజంలో కనపడరు. కానీ ప్రారంభంలో ఉన్న ప్రేమ ముగింపులోకి వచ్చేటప్పుడు ఎందుకు తగ్గిపోతుంది? ప్రారంభంలోని భార్యకి కాలు కూడా కిందెట్టకుండా చూసుకునే భర్తలు, అసలు ఆవిడ పువ్వుల మీద నడిపించే భర్తలు చాలా మంది ఉన్నారు. ప్రారంభంలో బాగానే చూశారు, పెళ్లికి ముందు లేదా పెళ్ళైన తర్వాత. పెళ్లికి ముందు అసలు ఫోన్ చేయకపోతే ఉండలేరు, ఆవిడతో మాట్లాడలేకపోతే ఉండలేరు. ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి వివాహం అయ్యే వరకు ఆవిడ ఫోన్ చేయకపోతే భోజనం కూడా చేయలేరు ఎవరంటే భర్తలు. అంత ప్రేమను పెంచుకుంటారు ఎవరంటే భర్తలు. మరి పెండ్లికి ముందు ఉన్న ప్రేమ, పెండ్లైన తర్వాత 10 రోజులు ఉన్న ప్రేమ, కడ వరకు కన్ను మూసే వరకు ఈనాడు ఎందుకు ఉండట్లేదని పురుషులుగా ఉన్న మీరు ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రేమ కొంచెం పంచి వదిలేసేది కాదండి. ప్రారంభంలో చూపించి ముగింపులో వదిలేసేది కాదు. కన్ను మూసే వరకు అప్పుడు వృద్ధాప్యంలో ఉన్న, మధ్య వయసులో ఉన్న, యవ్వన దశలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా సరే భార్యను ఏం చేయకూడదంటే ప్రేమింపబద్దులై ఉన్నారు. ఎందుకంటే తన శరీరమును ద్వేషించుకునేవాడు ఎవడనో లేడు అని చెప్పేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, అది కళంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను అని చెప్పేశాడు. అంటే భార్యని ఎలా తీర్చిదిద్దాలంటే భర్త పరిశుద్ధంగా, భార్య అవిశ్వాసరాలుగా ఉంటే కనుక పరిశుద్ధంగా తీర్చిదిద్దాలి. భార్య వాక్యానుసారంగా లేకపోతే వాక్యానుసారంగా ప్రవర్తించేలా చేయాలి. భార్య మటుకి వాక్యానుసారంగా బిహేవ్ చేసేలా తయారు చేయాలి ఎవరంటే భర్త. ఎందుకంటే నీ భార్యకి కలంకాలు ఉన్నాయి, ముడతలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి. అవన్నీ ఉంటే కనుక ఎవరి దగ్గర నేర్చుకున్నాడు దేవుడు వాక్యాన్ని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. మీరు ప్రేమించి వాళ్ళని ఏం చేయాలంటే భర్తలుగా ఉన్న మీరు వాళ్ళకు రోల్ మోడల్గా ఉంటూ వాళ్ళని చాలా బాగా ప్రేమించాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 35వ వచనం, వారు ఏమైనానో నేర్చుకున్న గోరిని ఎడల ఎంట తమ భర్తలను అడగవలను అని చెప్పేశాడు. కాబట్టి ఇంటి దగ్గర భర్త కూర్చుని ఏం చెప్పాలంటే మనం ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రేమించుకోవాలి. ఎందుకంటే ప్రారంభంలో నువ్వు నన్ను బాగానే ప్రేమించావు, ఇప్పుడు ముగింపులోకి వచ్చేటప్పటికి, మధ్యలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రారంభంలో నువ్వు చూపిన ప్రేమ కనబట్టలేదు. ప్రారంభంలో జంట బాగానే పచ్చగా కనపడతారు, ముగింపులోకి వచ్చేటప్పటికి, మధ్య వయసులోకి వచ్చేటప్పటికి నిజంగా 10 రోజులు చాలా చిట్టంట పొట్టంట ప్రతి చోట తిరిగేది మీరు ఇప్పుడు కనబడట్లేదంటే భార్య భర్తల మధ్య ప్రేమ వ్యామోహమే తప్పించి అది లష్టంగా తప్పించి నిజమైన ప్రేమగా లేదు. నిజమైన ప్రేమ ఉన్నవాడు ఎప్పుడూ విడిచిపెట్టాడంటండి. అబ్రాహాముని దేవుడు ప్రేమించాడు, అబ్రాహాము దేవుని ప్రేమించాడు. ఆయన ఎప్పుడూ కూడా తండ్రి అయిన దేవుణ్ణి విడిచి బ్రతకలేదు ఎవరంటే అబ్రాహాం. అలాగే ఈనాడు కూడా క్రొత్త నిబంధనలో ఉన్న మనము భర్తలుగా ఎవరైతే ఉన్నారో వారు ఎలా ప్రేమించాలంటే తనను వలె తన భార్యను ప్రేమించాలి. నా భార్య ఇలాగంటుందని కొట్టేస్తానంటే నువ్వెప్పుడు నిన్ను కొట్టుకోలేనప్పుడు నీ భార్యను ఎందుకు కొడుతున్నావు? నిన్నెప్పుడు నువ్వు హింసించుకోలేనప్పుడు నీ భార్యను ఎందుకు హింసిస్తున్నావు? నీ భార్యను ఎప్పుడు పరిగెత్తించి కొడుతున్నావే, నిన్ను ఎప్పుడు పరిగెత్తించి కొట్టుకుంటావు అంటే మనం ఎప్పుడు కొట్టుకో.
కాబట్టి ఎందుకంటే భర్తలు భార్యల విషయంలో ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమను బట్టే భార్య భర్తల బంధం ఏం చెబుతుందంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ప్రారంభంలో చూపిన ప్రేమ మధ్యలో లేకపోయినా ముగింపులో లేకపోయినా ఖచ్చితంగా మీ బంధం ఎప్పుడైనా తెగిపోవచ్చు. ఆ తెగిపోవాలని మిమ్మల్ని కలమనలేదు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం. అంటే ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే కొండలను కూడా పెకిలించేస్తుంది, పగలగొట్టేస్తుంది. కొండలను కూడా పెకిలించే విశ్వాసం ఉంది, కానీ ఏమి లేదంటే ప్రేమ లేదు అని చెప్పేశాడు. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అని చెప్పేసి. చాలా మంది జ్ఞానం ఉంటుంది, ప్రేమ ఉండదు. లోక సమయం జ్ఞానం పట్టుకుని ఊగిసలాడుతూ ఉంటారు, కానీ జ్ఞానం కాదు, కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలండి. అందుకనే కిందకి మాట్లాడుతూ పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబొట్టు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పేశాడు. ఇంట్లో ఉన్న భార్యను సరిగా పోషించలేరు, ఇంట్లో ఉన్న భార్యను సరిగా ప్రేమించలేరు, పక్కన సహోదరుని ఎలా ప్రేమించగలరండి? మీరు ప్రేమించలేరు. అది 100% శూన్యము, 100% వ్యర్థం. మీరు ఇక్కడికి వచ్చి పాట పాడాలన్నా, ఇక్కడికి వచ్చి వాకింగ్ చదవాలన్నా, ఇక్కడికి వచ్చి దేవుని కార్యక్రమాలు చేయాలన్నా సరే ముందు భార్యాభర్తల రిలేషన్, భార్యాభర్తల ప్రేమ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు కరెక్ట్గా లేనప్పుడు సంఘంలో వచ్చి కార్యక్రమాలు ఎలా చేస్తారు? సంఘానికి సరిగా రానోళ్ళు, సంఘానికి భార్యాభర్తల రిలేషన్ సరిగా కట్టుకోలేని, ఇష్టానుసారంగా బతికేవాళ్ళు దేవుని కార్యక్రమాలు చేయడానికి ఎవరంటే అనర్హులండి. అప్పుడు ఎందుకంటే మెయిన్ ప్రేమనే వదిలేసావు. నువ్వు ఇంట్లో ప్రేమనే భార్యకు చూపించట్లేదు, పిల్లల పట్ల చూపించట్లేదు అంటే నువ్వు దేవుని కార్యక్రమాన్ని, దేవుని సంఘాన్ని ఎలా పాలిస్తావు అన్నాడు దేవుడు. చదివేద్దాం. బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పేశాడు. నన్ను ప్రేమించడు కానండి అందరికీ దస్తావేజులు పంచడమో, అందరికీ డబ్బులు పంచడమో, అందరికీ దుప్పట్లు పంచిపెట్టడమో, అందరికీ అన్నీ చేస్తాడు, కానీ నాకు చేయడని చెప్పేలాగా ఇంట్లో భార్య ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎవరంటే భర్తలు. అందరినీ బాగానే ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించడు. ఇంట్లో అందరినీ బాగానే చూస్తాడు, నన్ను చూడడం అంటే భార్యని ఎలా ప్రేమించాలో భర్త నిబంధన తెలియదు. కాబట్టి నిబంధన తెలిసిన మీరు కూడా ఏం చేయకూడదంటే ఖచ్చితంగా భార్యకి ఏ లోటు లేకుండా ఏం చేయాలని ప్రేమించాలి. అదే చెప్పేస్తాడు. ఏమని? 4వ వచనం. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం సహిస్తుంది. భార్య ఏదో అంద కదా అని ఇంట్లో అర్జెంట్కి వెళ్ళిపో, నువ్వు నన్ను అనడానికి ఏంటి, నువ్వు నా కాలు కింద ఉండాలని చెప్తారు ఎవరంటే భర్తలు. అంత అజమాయిషి కానీ అంత అధికారం కానీ ఎవరికి లేదంటే భర్తకు లేదు. నువ్వు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోని చెప్పడానికి అధికారం లేదు. ఎందుకంటే ప్రేమ ఉంటే కనుక ఏం చేస్తారు? దీర్ఘకాలం. ఓ మాట అంటే పడలేడు భర్త, ఓ మాటకే భార్య వెళ్ళిపోమంటున్నాడా, ఓ మాటకే కొట్టేస్తాడు భర్త, ఓ మాటకే పౌరుషమో ఉక్రోషం వచ్చేసి మన భార్యల మీదకి ఏది ఉంటా వస్తువు ఎత్తేస్తారని చాలా మంది ఎవరంటే భర్తలు. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే సహిస్తుంది. ఒక మాట అంటే నువ్వెన్నో మాటలంటే పడుతుంది ఎవరంటే భార్య ఒక మాట అంటే పడలేరు ఎవరంటే భర్త. వెంటనే కోపం ఉక్రేషన్ వచ్చేసి ఏ దొరకదు కొడేస్తారంటే భార్య మీద ఏం లేదంటే ప్రేమ లేదు. ఎందుకంటే ప్రేమకుండే లక్షణం ఏంటంటే, ప్రేమకుండే గుణం ఏంటంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఎప్పటి వరకు? నా జీవిత కాలం అంతయు ఈమెతోనే అన్నప్పుడు, మరి ఈమె ఒక మాట అన్నప్పుడు ఎందుకు ఉక్రోషం వచ్చేస్తుంది? కోపంలో ఎందుకు పాపం చేసేస్తున్నావు? కోపం వస్తుంది భార్య చేష్టల వల్ల. ఒక గయ్యాలుంటే భార్య ఖచ్చితంగా కోపం వస్తుంది, కానీ భర్త కోపంలో కూడా పాపం చేయకూడదు. ఆన్ ది స్పాట్ రియలైజ్ అయిపోవాలి. ఆన్ ది స్పాట్ ఆ స్త్రీని ఏం చేయాలంటే క్షమించేయాలి. కానీ సహించుకోవడము, ఓర్చుకోవడం లేదు, కానీ విడిచిపెట్టేయడము, ఎవరైనా కోపం చేయలేని భర్తలు ఉన్నారండి ఈనాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడు కానీ పాపం చేయకుడి. కోపపడండి, కోపం వస్తుంది. గయ్యాలి ముసురు అలా పడుతున్నప్పుడు చాలా కోపం వస్తుంది. ఆవిడ చేసే మాటలకి, ఆవిడ చేసే చేష్టలకి, మన ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు కూడా అంగళాన్ని కోరుకున్నా కూడా భార్య కోపం వస్తుంది ఎవరికంటే భర్తకి. కానీ అయినా సరే ఏం చేయాలంటే సహించుకుని, ఓర్చుకొని దేవుడి ప్రేమని మనలో చూపించాలి ఎక్కడంటే భర్త. కాబట్టి కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ పాపము ఏం చేయకూడదు, మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెప్పేసి. ఆన్ ది స్పాట్ భార్యాభర్తలు ఈనాడు చాలా మంది మాట్లాడుకోరు. దీనివల్ల రాత్రైన గొడవ వల్ల ఆ గొడవ అలాగే ఉంచుకుని ఇద్దరు సమాధానం పడకుండా ఇద్దరు మళ్ళీ కలవకుండా ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి పాటలు పాడతారని చాలా మంది మేధావులు తెలుసా మీకు?
మీరు అనుకుంటారు మీ హృదయంలో తెలుసు, ఇంటికాడ గొడవ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఎంత ధైర్యవంతులండి మీరు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. నిలిచున్నవాడు వచ్చి పాట పాడినా, నిలిచున్నవాడు వచ్చి బోధ చేసినా, నిలిచున్నవాడు వచ్చి వాక్యం చదివినా, వాక్యం చెప్పినా ఏ ఉపయోగం ఉండదు. ముందు నీ భార్యతో కాంప్రమైజ్ అవ్వు, నీ భార్యను బాగా ప్రేమించు, నీ భార్యతో సమాధానపడు. సమాధానపడిన తర్వాత దేవుని కార్యక్రమాలు చేయాలి. దేవుని కార్యక్రమాలు కోమో మాకేముంటే అంటారు, కానీ ఇంట్లో ఆవిడ కొట్టేసి వచ్చేస్తారు చాలా మంది. ఇవరు ఇంట్లో ఆవిడతో కోపడిపోయి ఆవిడతో మాట్లాడకుండా కోపము ఎన్నో సంవత్సరాల తరబడి ఏం చేస్తుందంటే అలాగే నిల్చుకుంటాను. నువ్వు వెళ్ళి మీ నాన్నగారికి ఏం చెయ్యి, అన్నం పెట్టు అంటారు. ఎవరు మరి నువ్వెందుకున్న భార్యగా, నువ్వెందుకున్న భర్తగా, నువ్వు అడగవలసిన అధికారం నీకు ఉంది కాబట్టి భర్త వెంటనే భార్య ఏదైనా సమాధానపడి వెంటనే భోజనం తీసుకురావాలని అనవసరం భర్త కూతురుతోటి కొడుకుతోటి ఏం చేస్తారంటే మధ్య డీలింగ్ చేస్తారని చాలా మంది భార్య భర్తలు. అందరూ దౌర్భాగ్యులండి. ఎందుకు దౌర్భాగ్యులు అంటే, ఒక కొడుకుతో కూతురుతో మీ అమ్మని అందు పెట్టమను, మీ అమ్మని అత్తమ్మను ఇత్తేమనంటే మీరు ఇటు ఎడమొఖం పెడమొఖం పెట్టుకుని ఇంట్లో అలా ఉండి దేవుడి కార్యక్రమానికి వచ్చి దేవుడి సంఘానికి వస్తే ఎంత అవమానం అంటే చాలా అవమానం. ఎందుకంటే ప్రేమ అనే లక్షణమే దీర్ఘకాలం సహిస్తుంది, కానీ మీలో అదేం లేదంటే సహనం అనే కార్యక్రమం, సహనం అనే గుణమే కనపట్లేదు మీలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపిస్తారు. ఏదైనా అంటే దయ చూపించండి, కరుణించండి, వాడి పట్ల జాలి కూడా ఉండండి. ఎంతో మందికి సేవ చేసే మీరు, ఎంతో మందికి కరుణించే మీరు, ఎవడైనా చలితో వణుకుతుంటే దుప్పటి తప్పే మీరు అంత జాలి ఉన్నప్పుడు భార్య పట్ల కొడదామన్నప్పుడు జాలి ఎందుకు కనబట్టలేదు, ప్రేమ ఎందుకు కనబట్టలేదు, ప్రేమ ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎందుకంటే ప్రేమ అనే లక్షణము పాపం చేయనవదు. ఏం చూపిస్తుంది? దయ చూపించే కార్యక్రమం. ఎందుకంటే ప్రేమ అనే గుణం ఏంటంటే దయ చూపిస్తుంది. ప్రేమ దయ చూపించను. ప్రేమ ఏం చేయకూడదు, మత్సరపడదు. నేను గొప్పోడిని, నేను ఇది చేశాను, నీకు అయి కొన్నాను, నీకు అయి తెచ్చాను, నువ్వేం తెచ్చావు కట్నం అంటే, కట్నం చూసి ప్రేమిస్తున్నాను ఎవరు భర్తలు. కొంతమంది భార్యలు అంటారు ఏంటంటే ఇప్పుడు 5,000 5 లక్షలు అయింది అంటారు. ఎలాంటి వాళ్ళే భార్య. వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు కూడా మత్సరం చెప్పుకుంటారు, డమ్మంగా ప్రవర్తిస్తారు, గొప్ప చెప్పుకుంటారు. ఎందుకు గొప్ప చెప్పుకుంటారంటే ఇది చేశాను నీకు నేను భార్య పోషించి కానీ నీకు అనారోగ్యాలు అయితే అయ్యైతే ఇయ్యైతే ఏ ఇబ్బందులు అయితే నా సర్వం ఏం చేస్తానంటే నా చెమట వచ్చి నీకు నేను చేశాను పోషించానంటే పోషించిందని చెప్పుకున్నారండి. ఏంటంటే మత్సరం అసూయలు కలిగి ఉన్నారండి ఎవరంటే భార్య భర్తలు. ఈనాడు భార్య భర్తలు దంపతులు సరిగా ఉండట్లేదంటే కారణం ఏంటంటే వీరిలో సరైన వాక్యం ఉండట్లేదు. సరైన వాక్యం లేని కారణాన్ని భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించలేకపోతున్నారు. కాబట్టి ప్రేమ దయ చూపించను, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా చెప్పదు. అది కొన్నానంటే అది నీ బాధ్యత. భర్త పెళ్ళైన తర్వాత మంచం కొన్నాడంటే, బీరువా కొన్నాడంటే, వాషింగ్ మెషిన్ కొన్నాడంటే, ఇంట్లో కావాల్సిన సామాగ్రి, ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు కొన్నాడంటే అది ఆవిడ మీద ప్రేమతో కదా. అదేంటిది? బాధ్యతతో చేసిన కార్యక్రమం. మరలేదు చెప్పుకున్నారు చాలా మంది. బాధ్యత చేసిన, ఎందుకంటే ఒక కుటుంబాన్ని పోషించాలంటే నిత్యావసరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నిత్యావసరాలు తీర్చే కూడా ఏమంటారంటే నిన్ను చేసుకున్న కాడి నుంచి నేను అప్పులు పాలైపోయాను కొంతమంది, నిన్ను చేసుకున్న కాడి నుంచి నాకు వేదనలను కొంతమంది, నిన్ను చేసుకున్న కాడి నుంచి నాకు ఇబ్బంది అనే భర్త ఉన్నది తప్పించి భార్యని అర్థం చేసుకుని ప్రేమ ఏం చేస్తుందంట అక్కడ చెప్తున్నాడు. అక్కడ ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఏం ప్రవర్తించదు, డంబముగా ప్రవర్తించదు. అంటే గొప్ప చెప్పుకోదు ప్రేమ ఎందుకు గొప్ప చెప్పుకోదంటే ప్రేమ చూపించే గుణమే తప్పించి చేసిందని చెప్పుకునే గుణం కాదు ప్రేమ. కానీ కొంతమంది చేసిన కార్యక్రమం, కొంతమందికి ఏముండదంటే చేసిన ఉపకారానికి ఏం చేయాలి, ప్రతి ఉపకారం చేయలేని వల్లనే చెప్పుకోవాల్సి వస్తుందండి. ఈనాడు భర్త ఎంత పోషించాడు, అన్ని బాగానే ఉన్నప్పుడు అన్ని పోషించాడు కాబట్టి భర్త ఇబ్బందులు ఉన్నప్పుడు భార్య ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? మీరు అర్థం చేసుకోలేని కార్యక్రమాలని వాళ్ళు ఏం చేస్తారంటే చేసిందంతా చెప్పుకోవాల్సి వస్తుంది ఎవరంటే భర్తలు. కాబట్టి ప్రేమ డంబంగా ప్రవర్తించదు. నెక్స్ట్ ఏం చెప్పేశాడు? ప్రేమ అది ఉప్పొంగిపోతారని చాలా మంది. ఇది చేశాను నా భార్యకి. ఎవరు చేస్తారండి? ఏ భార్యకి చేశారు చెప్పు? ఇదిగో ఇక్కడున్న మన వీధిలో కానీ మన స్ట్రీట్లో కానీ నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించారంటే ఇది ఉప్పొంగే కార్యక్రమం. కానీ ప్రేమలో భార్య భర్తల రిలేషన్లో ఉప్పొంగుట అనేది ఉండకూడదు. అది భార్య ఉప్పొంగకూడదు, భర్త అసలు ఉప్పొంగకూడదు. నెక్స్ట్ ఏం చెప్పేశాడు? అమర్యాదగా నడవదు. అంటే మర్యాద ఉండాలండి ఎవరికి అట్లా అంటే భార్య పట్ల. ఏ దొరికితే ఇసిరేస్తున్నాం అంటే మర్యాద ఎక్కడుంది భార్య పట్ల? ఏ వస్తువు తీసుకొస్తే ఆ వస్తువుని నిన్ను వేసుకుని నువ్వు కొట్టుకుంటే కనుక ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది.
నీకు ఏదైనా గాయం తేలితేనే విలువలు ఆడిపోయి నీవు ఆన్ ది స్పాట్ దొరికిన వస్తువు భార్యను కొడితే కనుక బ్లడ్ కారుతుంటే ఆవిడకి ఎంత బాధ ఉంటుంది? చాలా భయంకరమైన బాధ ఉంటుంది. ఇది అమర్యాద. ఎందుకంటే భార్య భర్తలు అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎక్కడంటే గొడవల్లోనూ కార్యక్రమాల్లో. అసలు గొడవలు పెట్టుకునే ఎవరో భార్యాభర్తల మధ్య చదువు ఒకసారి. సామెతల గ్రంథము 20:3 సామెతల గ్రంథం 20:3. పాత నిబంధనలో సొలొమోను అయినా ఎంతో మంది భార్యలు కలిగి ఉన్న ఆయన చెప్తున్నాడు ఏమనంటే 20:3 కలహమునకు దూరముగా నుండుటకు నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును ఏం కోరుతున్నాడు? పోరునే కోరుతున్నాడు, యుద్ధాన్ని కోరుతున్నాడని చాలా మంది. ఇంట్లో ఎప్పుడు గొడవ పెట్టుకుందామా, ఎప్పుడు అవును తిడదామా, ఎప్పుడు దూషిందామా, ఎప్పుడు గొడవకి కారణం అవుదామని భర్తలు ఉన్నారండి నాడు చాలా మంది. అలాగే భార్యలు కూడా అలాగే ఉన్నారు. కానీ ప్రేమలో ఏమి లేదంటే అమర్యాద. అంటే మర్యాద ఉంటుంది తప్పించి ఏముండదు, అమర్యాద ఉండదు. మర్యాద ఉన్నవాడు కరెక్ట్గా మాట్లాడతాడు, పొలైట్గా మాట్లాడతాడు. మర్యాద ఉన్నవాడు సంస్కారహీనమైన మాటలు కానీ హీనులైన మాటలు మాట్లాడకూడదు. ఎవరంటే క్రైస్తవులు కూడా మనం. కానీ భర్తలో నోటికొచ్చింది మాట్లాడతారు. ఎక్కడంటే కోపం. నోటికొచ్చింది తిడతారు, నోటికొచ్చింది మాట్లాడతారు. మీకు మర్యాద తెలీదు. మర్యాద అంటే పొలైట్నెస్ ఖచ్చితంగా ఉండాలి, ఒక ఒబీడియన్స్ ఉండాలి, ఒక విధేయత ఉండాలి. ఏం మాట్లాడుతున్నానో చూసుకుని ఆచితూచి మాట్లాడాలి. ఎవరంటే భార్యని. ఎందుకంటే ఆవిడ నీ శరీరంలో ఎవరంటే సగభాగం. చదువుదాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 5 ప్రేమ ఏం చేయదు? అమర్యాద. అంటే ఎలా మాట్లాడుతున్నామో, ఏది గెత్తేస్తున్నామో, ఎలా బిహేవ్ చేస్తున్నామో ఖచ్చితంగా చూసుకోలేండి. అంటే మనం ప్రేమిస్తున్నాం ఎవరిని? భార్యని. కాబట్టి ప్రేమ అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం అంటే స్వతహాగా తమ డప్పు కొరకు చెప్పుకుంటారండి ఎవరంటే చాలా మంది. స్వప్రయోజనము అంటే ఈవిని ఎందుకు ప్రేమించారంటే నీ భార్యని చాలా బాగా ప్రేమిస్తున్నావని, నీ భార్యని చాలా బాగా చూస్తున్నావని. ఈవిడ నిజమైన అంటే ఈవిడ మీద చూపించవలసిన నిజమైన ప్రేమ కాకుండా స్వార్థపూరితమైన స్వప్రయోజనం అంటే నేను హైలైట్ చేస్తారని నీ భార్యని ప్రేమిస్తున్నారు చాలా మంది. కొంతమంది అందరూ చూసి మళ్ళీ పొగుడుతారని స్వప్రయోజనం కొరకు ప్రేమించేవారు కూడా ఉంటారు. అది కాదండి, నిబంధన ఎరిగి క్రొత్త నిబంధన ప్రకారంగా అగ్రిమెంట్ ప్రకారంగా ప్రేమించాలి తప్పించి ఎవరో మళ్ళీ గొప్ప చేస్తారని కానీ, ఎవరో మళ్ళీ కీర్తిస్తారని కానీ స్వప్రయోజనం కొరకు ఏం చేయకూడదంటే ప్రేమించకూడదు. నెక్స్ట్ ఏం చెప్పేసాడు అక్కడే 13:5 త్వరగా అంటే కోపం రాదంటే త్వరగా. మన కోపంలో ఏం చేస్తాం? పాపం చేస్తాం. మన కోపంలో ఏముండదు? నీతి ఉండదు. ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా కొడతాం, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తాం. కానీ దేవుడు కోపడితే నీతి ఉంది. భర్త కోపన్నా భార్య కోపన్నా ఏం లేదంటే నీతి లేదు. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు రాసిన పత్రిక 1 యాకోబు రాసిన పత్రిక 1 20 ఒకసారి మాట్లాడే ముందు నిదానించండి. కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఎవరంటే భర్తలేని మీరు. 20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పేసి. కోపంలో ఏది పడుతుంది మాట్లాడతామా? కోపంలో ఏది పడుతుంది గెత్తేస్తామా? ఎలా పడతా బిహేవ్ చేస్తామా? మన బాడీ కూడా మన కంట్రోల్లో లేకుండా అయిపోద్ది. ఏంటంటే కోపంలో ఎవరికంటే భర్తలకి చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని, తీవ్రమైన కలహాన్ని తెచ్చేసుకుని ఎంతో కొంత కాబట్టి చచ్చిపోయి అంతలో కొట్టేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కోపంలో వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు వాళ్ళకి. అందుకని పైన ఏం చెప్పాడు? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినటానికి వేగిరపడాలి. ఆవిడేం మాట్లాడుతుంది సరి చేయి. నీకు సాత్వికం తెలుసు కదా, నీకు వాక్యం తెలుసు కదా, ఆవిడ అంద కదా అని నువ్వు తిరిగి అంటే ఉపయోగం ఏముంది? గొడవ పెరిగితే తప్పించి మరొకటి అవ్వదండి. ఆవిడ అన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాక్యం అంటే నువ్వు ఇలా మాట్లాడవచ్చు అని చెప్పాలి భర్త. లేదా భర్తే గైడెన్స్ ఉండాలి ఎవరికంటే భార్యకి. వినుటకు వేగిరిపడివాడును మాట్లాడటకు ఏం చేయాలి? నిదానించండి. ఏది పడితే దోషం మాట్లాడుతున్నా ఎవరంటే భార్యలు. మీరు అనే మాటలు మీ కొడుకంట భర్త అనే మాటలు ఖచ్చితంగా వింటాడు. పెరిగిన కూతురు ఏంటంటే ఖచ్చితంగా ఏంటది? వీళ్ళ నోటంట బూతులు వస్తున్నాయంటే దానికి మూల ప్రధానమైన కారణము లోకము, యౌనస్సులు, స్నేహం కాదు. కానీ ముందు బేస్ ఎక్కడ పడిందంటే భార్య భర్తల మధ్య పడ్డది. ఈ భార్య భర్తలు గొడవ పడుతున్నప్పుడు, కొట్టుమిట్లాడుతున్నప్పుడు, గొడవలకి కలహానికి అసూయకి దిగుతున్నప్పుడు ఇవంతా అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరంటే నీ కుమార్తె. వాళ్ళు అలా తయారవడానికి వాళ్ళకి బీజం వేసింది ఎవరంటే వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోయిన వల్ల రేపన్న రోజు అదే బూతు ఈ నీ కుమారుడు మాట్లాడితే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడా అంటే నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఎందుకంటే నాన్న అమ్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఇలానే తిడతాడు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి పిల్లలు మనం చెప్పే మాటలు కాదు కానీ మనం చేసే చేష్టలు ఎక్కువ చూస్తారు.
అందుకని మాట్లాడేటప్పుడు, కోపంలో కూడా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాం, నోటుకు వచ్చింది మాట్లాడతారు చాలామంది. అలాంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా అయోగ్యులండి. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడు, మాట్లాడటకు నిదానించేవాడు, కోపించడానికి కూడా ఏం చేయాలంట, నిదానం ఉండాలంట. కోపపడడానికి కూడా ఏముండాలి, నిదానం ఉండాలి. ఎందుకంటే నిదానం లేకుండా కోపపడకూడదు. దానికి ఒక రూల్ ఉండాలి. ఎందుకంటే నిదానం లేకుండా కోపడుతున్నాడు అంటే ప్రేమ యొక్క అర్థాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాడు ఎవరంటే భర్త. కాబట్టి కోపించడానికి ఏం చేయాలంట, నిదానించేవాడును ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మన కోపంలో చాలా పాపము, చాలా భయంకరత్వము, చాలా క్రూరత్వము, చాలా అహంకారము, చాలా గర్వము, నాకే తెలుసని ఉండేవారు గర్వం. ఎందుకంటే గర్వానికి ముందు ఏముంటుంది, నాశనం ఉంటుంది. కాబట్టి నాది చెప్పింది నిదానము, నేను చెప్పినట్టు ఏమనాలి, నాదే రైట్ అంటే ఖచ్చితంగా గర్వం ముందు ఏమైపోద్ది అంటే నాశనం వస్తుంది. కాబట్టి నాశనమే ఏమైపోద్ది, వరంతం. కాబట్టి గర్వానికి ముందు ఎప్పుడు నాశనం అయిపోతారు. కాబట్టి భర్తలైన మీరు భార్యల్ని ఎలా ప్రేమిస్తున్నారో సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా ఏది పడుతుంది గెత్తేస్తారంటే భార్యని మీరు నిజంగా ప్రేమించట్లేదు. మీరు నిజంగా ప్రేమించేటప్పుడు మీ బాడీని ఒకసారి ఒక చాకు పెట్టుకుని కట్ చేసుకుంటే అంత బాధ ఏంటి తెలుస్తుంది. నిజంగా భార్యని చిత్రహింసల చేత, సిగరెట్ల చేత, వాటి చేత వేధించే భర్తలు కూడా ఉన్నారు సమాజం. ఎందుకంటే అది త్వరగా కోపడే కార్యక్రమం కాదండి ప్రేమ అంటే. ప్రేమ త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకుందు. భర్తకి భార్య ఏదైనా తప్పు చేసి ఉంటే, గతంలో ఏదైనా చేసి ఉంటే గనక, భర్త లేనప్పుడు తప్పు చేసి ఉంటే గనక అపకారాన్ని మనసులో పెట్టుకుని గుచ్చేసి పొడిచేస్తారని చాలా మంది. నువ్వు ఇలా చేసి, ఇలా మెసేజ్లు పంపేవాడు, ఇలా మాట్లాడేవాడు, ఇలా దొంగతనంగా నేను బయట ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు దుర్మార్గ పనులు చేసావని చేసిన దాన్ని మర్చిపోవాలి, చేసిన దాన్ని క్షమించాలి. కానీ భర్త ఎత్తి పొడిచి ఏమైపోద్ది అంటే భార్య భర్తలు ఏమైపోతారంటే విడాకులు తీసుకునే పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది. దానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే అపకారాన్ని ఎప్పుడు మనసులో ఉంచుకోకూడదు. అపకారం ఎప్పుడు జరిగిందో అప్పుడు సాధ్యమైనంత వరకు క్రీస్తు ప్రభువు వారు మనల్ని ఎలా క్షమించారో దేవుడు మనల్ని ఎలా క్షమించాడు. ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు. తప్పులు చేసినప్పుడు ఆ భర్త ఆ భార్యను అర్థం చేసుకుని ఆ పొరపాట్లు చేసిందో లేదా ఎవరైనా ప్రలోభించి చేసిందో వాక్యం ఎరిగి కళ్ళు మూసుకుని చేసిపోందని కొంచెం ఎరిగి భర్త ఏం చేయాలంటే భార్యను దగ్గర పెట్టుకొని ఇక నుంచి దీన్ని రిపీట్ కాకని చెప్పాలి. కానీ ఆల్రెడీ జరిగిపోయిన గతాన్ని పట్టుకొచ్చి గుచ్చడం కొండి ఖచ్చితంగా భార్య భర్తలో బంధం ఏమైపోద్దంటే తెగిపోద్ది. అనుమానం దేని ద్వారా వస్తుంది, గతంలో చేసిన కార్యక్రమం ద్వారా వస్తుంది. అనుమానం పడుతుందంటే ఎప్పుడైనా సరే భార్య లేనప్పుడు వేరే పురుషులతో క్లోజ్గా మాట్లాడినా, వేరే పురుషులతో బాగా డీప్గా మూవ్ అయినా సరే భర్తలకు అనుమానం స్టార్ట్ అవుద్ది. అనుమానం స్టార్ట్ అయిందా ఖచ్చితంగా ఆ వివాహబద్ధం విడిపోతారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీరు నిజంగా మీ భార్యను ప్రేమిస్తే కనుక అపకారం ఏం చేయొద్దు, మనసులో ఉంచుకోకండి. ప్రమాదం అది. ఎందుకంటే అపకారం ఏం చేస్తాడు, రౌండ్ వేసేస్తుంది. ఆడు ఎంత చేశాడు, నీ భార్య ఎంత నమ్మావు, ఎంత పోషించావు, నీ భార్యకి ఎన్ని చేసావు, నీ భార్య ఎంత ద్రోహం చేసిందని అపవాది కూడా నీకు ఏం చేస్తాడంటే నేను ప్రలోభించి నీ భార్యను విడిచిపెట్టేలాగా, నీ భార్యను దూరం పెట్టేలాగా ఎన్నో కార్యక్రమాలు పన్నాగాలు పంతేది ఎవరంటే అపవాది. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒక్కసారి క్షమించావో, చేసిన తప్పు అది నువ్వైనా చేయొచ్చు, నువ్వు చేస్తే భార్య క్షమించాలి. కానీ భార్య చేస్తే భర్త సహించలేడంటే. కానీ భర్త చేసిన వాటికి భార్య ఏం చేయాలి, అన్నిట్లో కాంప్రమైజ్ చేయాలి. భర్త మట్టికి అందరు స్త్రీలతో క్లోజ్గా మాట్లాడవచ్చు. కానీ ఒక స్త్రీ ఎవరైనా పురుషుడితో మాట్లాడితే ఖచ్చితంగా అనుమానం స్టార్ట్ అయిపోతుంది ఎవరంటే ఈ భర్తలకి. ఎందుకంటే వీళ్ళకి ప్రేమ లేదు. ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది, ఎందుకోసం మాట్లాడుతుంది. ఒకవేళ పొరపాటు జరిగితే అది క్షమించే గుణం ఉండాలి. అపకారాన్ని మనసులో పెట్టుకునే గుణం ఉండాలి. అపకారం ఎప్పుడైనా గుర్తుందా, చేసిన తప్పు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే భార్యలో చేసిన తప్పు ఏదంటే మీరు క్రీస్తు ప్రభువు చెప్పుకోండి, దేవుని చెప్పి మర్చిపోండి. కానీ ఎప్పుడైనా మీరు గతంలో చేసిన పాపం మీ భర్తకు పంచుకుంటే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే నిజంగా వాక్యం అర్థమైన వారైతే క్షమిస్తారు. క్షమించినా సరే దాన్ని ఎత్తు పొడిస్తే ఏం చేస్తారంటే భార్యలను వేధించే భర్తలు ఎంతో మంది ఉన్నారు. ఈనాడు కాపురాలు కూలిపోతా కారణం ఏంటంటే అపకారాన్ని, గతంలో చేసిన దాన్ని ఎప్పుడూ ప్రతిరోజు జ్ఞాపకం చేసడం వల్ల భార్య భర్తల వల్ల ఏమైపోతుందంటే విడిపోతుందండి. అసలు దేవుడు విలువైన సూత్రం చెప్పాడు ఏంటంటే ఎప్పుడైనా పొరపాటు భార్య విషయంలో జరిగినా, పొరపాటు భర్త విషయంలో జరిగినా అసలు అపకారాన్ని మట్టుకు ఏం చేయొద్దు,
జ్ఞాపం చేసుకుని. ఎందుకంటే దేవుడు మన అపకారాల్ని, మన దుర్మార్గాల్ని, మన పాప పనులు జ్ఞాపం చేసుకుంటే కనుక నిజంగా ఈ స్టేజ్లో మనం ఉండేవారం కాము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ గతంలో జరిగింది జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి. గతంలో నీ భార్య ఎలా ఉంది, వాక్యం తెలియకుందామో, వాక్యం తెలియక ప్రవర్తించిందామో, వాక్యం తెలిసిన నీవు వాక్యం తెలియని స్త్రీని సరిచేయ తప్పించి గతంలో వాక్యం తెలియక ముందు చేసిన కార్యక్రమాన్ని ఇప్పుడు దాన్ని ఎత్తుపడుతున్నావు అంటే భార్యని భర్త ఏం చేసలేదు, అర్థం చేసుకోవట్లేదు. తెగిపోతుందండి, విడిపోతున్నారండి చాలామంది. మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే అపకారాన్ని మనసులో ఉంచుకోవడం వల్ల విడిపోతున్నారు. కాబట్టి నేను వారి దోషల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఏం చేస్తుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక పాపలను కప్పేస్తుంది. కానీ గతంలో నీ భార్య చేసిన దాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ అవి నువ్వు వేధిస్తున్నావు అంటే ఏముంది భార్య పట్ల ప్రేమ? పురుషులారా, క్రీస్తు ప్రభువు ఎలా అయితే ప్రేమించాడు సంఘాన్ని అలా ప్రేమించండి మీరు. ఎందుకంటే ప్రేమ పాపాన్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ప్రేమ అనేక పాపాలను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారండి. కపటం లేని ప్రేమ చూపించండి. ఏదో కపటం కలిగిన ప్రేమ కాదు, కానీ గతంలో చేసిన పాపాలని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే భార్యాభర్తలుగా కలిసి ఉన్న మీరు. ఈనాడు చాలామంది యవనస్తులు కూడా, చాలామంది వాక్యం తెలిసిండు కూడా, చాలామంది స్త్రీల వెంబడి ఏం చేస్తారంటే ఇంకా ట్రాపింగ్లు చాటింగ్లు కూడా చేసేవారు. ఎవరంటే ఈనాడు వాక్యం తెలిసిన పురుషులు కూడా. వాళ్ళు చేసిన కార్యక్రమం వల్ల చేసుకున్న భర్త ఏమైపోతున్నాడు? చాలా క్రోధంలోకి, చాలా వేదంలోకి వెళ్ళిపోతాడు. ఎవరంటే ఈ దౌర్భాగ్యులైన యవనస్తులు. వాళ్ళ వాక్యం తెలుసుంటే తప్పు చేస్తారు చాలామంది, కొంతమంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషల విషయమే దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపం చేసుకోను. అసలు ఎప్పుడు జ్ఞాపం చేసుకోనని ఏం చేస్తాడు? ప్రభు సెలవిచ్చున్నాడు. కాబట్టి భార్యల్ని ప్రేమించవలసిందిగా ప్రేమించండి. దేవుడు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించండి. ఎందుకంటే భార్య భర్తల జీవితంలో ప్రేమ చాలా ఎక్కువగా కనపడాలి. ఎందుకంటే దేవుని ప్రేమను చూపించాలి. ఎవరి పట్ల? భార్య పట్ల. ఏదో శరీరాన్ని పనిచేసుకున్న తర్వాత శరీర కోరికలు తీసేసినంత భార్యను విడిచిపెట్టేసి, భార్యను దూరం పెట్టేసి కార్యక్రమం కాదండి. దేవుని స్వచ్ఛమైన ప్రేమని భార్య పట్ల పురుషుల్లో ఉన్న మీరు ఖచ్చితంగా బాధ్యతారహితంగా ఏం చేయాలంటే ఆ ప్రేమను చూపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం, దుర్నీతి విషయమై సంతోషపడక ఏం చేయాలి? సత్యమునందు సంతోషించును అని చెప్పేశాడు. కాబట్టి ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది? 10 రోజులు ఉందా? 20 రోజులు ఉందా? 30 రోజులు ఉందా? లేదా సంవత్సరం ఉందా? 5 సంవత్సరాలు ఉందా? కన్ను మూసే వరకు, నా మరణ అనంతరము నా జీవిత కాలం అంతే అన్నాడు. దాన్ని 8వ వచనంలో చెప్పేశాడు. ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందంట? ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్పేశాడు. ఎన్ని రోజులు ఉంటుంది ప్రేమ? 10 రోజులు తిరిగేసరే జంటగా మీరు అందరికీ తెలియాలని సినిమాలకి, షికార్లకి, అట్లకి చాలా మంది తిరిగేసి అసలు ఏళ్ళు మించిన జంట, ఏళ్ళు మించిన కొత్త జంట కదా అంటారు చాలా మంది. అలా ఏం చేస్తారంటే అపహరిస్తారు, వెటకారం చేస్తారండి. ఎందుకంటే ప్రారంభంలో ఎలాగే ఉంటారు వీళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత 10 రోజులు బాగానే ఉంటారు వీళ్ళందరూ, 20 రోజులు బాగానే ఉంటారు. కానీ మధ్యలోకి వచ్చేటప్పటికి సమస్యలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, భార్య అర్థం చేసుకునేటప్పుడు, భర్త అర్థం చేసుకునేటప్పుడు వీళ్ళ ప్రేమ ఏమైపోతుందంటే కోల్పోతున్నారు. ఎందుకంటే కొత్త జంట కాబట్టి కొత్తగా అప్పుడే కనబడుతున్నారు. కడవరకు ఈ ప్రేమ ఏం చేయట్లేదంటే వీరిలో ఖచ్చితంగా కనబడట్లేదు. కాబట్టి భార్య భర్తల బంధము ఎలా ప్రేమించాలంటే తనను వలె తన భార్యను ప్రేమించాలి. నిష్ఠూరు పెట్టకండి, భార్యను ఇబ్బంది పెట్టకండి ఎవరైనా భర్తలు. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అంతే, అది ఆజ్ఞ. భర్తలారా మీ భార్యలు ప్రేమించి వారిని ఏం చేయండి? నిష్ఠూరు పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. ఎవరంటే భార్యల్ని. కాబట్టి భర్తలైన మీరు ఏ విషయంలో కూడా భార్యని ఏం చేయండి అంటే బాధ పెట్టకుండా చూసుకోండి. కానీ చాలా విషయాల్లో వేధిస్తూ, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకుందామన్నా ఎవరైనా హేళన చేస్తారో, నీ భర్త ఎలా ఉన్నాడంటే అని స్త్రీ ఎంతో మంది చెప్పుకోలేక సతమతలు ఆడుతూ 4 గోల మధ్య ఒక స్త్రీ చాలా వేదంతో, చాలా కన్నీరుతో మునిగిపోతున్నాడు. కారణం ఏంటంటే భర్తలు నిష్ఠూరు పెట్టేసిన ఎవరంటే భార్య.
కాబట్టి భర్తలారా మీ భార్యలు ప్రేమించుడి, వాడిని ఏం చేయండి, నిష్ఠూర పెట్టకండి. రహస్య గదిలో ఆమె ఉండి ఒంటరిగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తే మీ పరిస్థితి తారుమారైపోద్ది. భర్తలు గుర్తుపెట్టుకోండి. వారిని బాధ పెట్టకండి. ఎవరిని భార్యని బాధ పెట్టేలా కానీ, భార్యని ఇబ్బంది పెట్టేలా కానీ, భార్యని వేధించేలాగా ఎప్పుడు ఉండకండి ఎవరండి భర్తలు. ఎందుకంటే మీరు ప్రేమించండి, అది ఆజ్ఞ. కాబట్టి ఏం నేర్చుకున్నావు ఇప్పుడు? పురుషుల మీ భార్యలు మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది మొదటిది. రెండవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం అంటే అవకాశం కలిగినట్లు అని చెప్పేసాడు అక్కడ. అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునని తప్ప అని చెప్పేశాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎడబాయుట అనే కార్యక్రమాన్ని, ఎడబాయకూడదు అనేది ఆజ్ఞ. కానీ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ భార్య పుట్టింటికి వెళ్ళాలంటే ఎవరు ప్రమేయం ఉండాలి? ఎవరు ప్రమేయం ఉండాలి? భర్త ప్రమేయం ఉండాలి. ఎందుకంటే ఉభయుల సమ్మతి చొప్పున. ఎందుకంటే భర్త ఎప్పుడూ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరంటే భార్య లేకుండా భర్త ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఎడబాయకూడదు అంటే దూరంగా ఉండకూడదు. దూరం ఉంటే చాలా ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే నీ భార్య పుట్టింటికాడ ఉంది కదా, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి, నీ భార్యకి ఏం తెలుసుదని ఉచిత సలహా చెప్పే లోకం ఎంతో సమాజం పాడు చేసే సమాజం ఈనాడు ఉంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే ప్రార్థనకు ఏం కలగాలంట? సావకాశం కలుగునట్లు ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అని చెప్పేశాడు. పుట్టింటికి వెళ్ళాలన్నా, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా కొన్ని రోజులు భార్య లేకుండా భర్త కానీ, భర్త లేకుండా భార్య ఉండాలని కానీ ఇద్దరు ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి. ఇదిగోండి 10 రోజులు మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని వదిలి ఉండకూడదు, కానీ మీరు అంగీకరిస్తేనే నేను వెళ్తాను. ఎందుకంటే పుట్టింటికి కూడా ఎవరు తీసుకుని వెళ్ళాలంటే భర్తతోనే ఉండాలి. ఎవరంటే భార్య. పెళ్లి చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యకి వెళ్ళినా, సువార్తకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా భార్య లేకుండా భర్త కానీ, భర్త లేకుండా భార్య కానీ ఏ కార్యక్రమానికైనా వెళ్ళకూడదు. ఎందుకంటే అసలు దూరంగా ఉండకూడదని చెప్తున్నాడు. ఎందుకంటే దూరము చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఆ దూరము ఇంకా చాలా దూరాన్ని పెంచేస్తుంది. అందుకనే దేవుడు దూరంగా ఉండడానికి భార్య భర్తల్ని ఎప్పుడు ఇష్టపడ్డండి. చదువుదాం అక్కడ 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు ఉభయుల సమ్మతి చొప్పున తప్ప. ఎందుకంటే ఇద్దరు అంగీకరించాలి. భర్త అంగీకరించకపోతే వెళ్ళకూడదు, భార్య అంగీకరించకపోతే భర్త వెళ్ళకూడదు. ఎందుకంటే ఇద్దరు యొక్క ప్రమేయము, ఇద్దరు కూడా మెయిన్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇదిగో నువ్వు అక్కడ ఉంటున్నావు, అక్కడ ఉన్న పరిస్థితి నువ్వు దేవుని వాక్యాన్ని కోల్పోతావు కాబట్టి నువ్వు వెళ్ళకపోవడమే కరెక్ట్ అని చెప్పినప్పుడు భర్త 100% అంగీకరించాలి. ఎవరండి? భార్య. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఏ ఇబ్బంది రాకూడదు, ఇద్దరు ప్రార్థనకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమైన కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారన్నారేకి ఎక్కువ బలహీనమైన కట్టమని భార్యని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడనట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం. ప్రార్థనకి ఏం కలగకూడదు? అభ్యంతరం కలగకూడదు. అంటే దూరం ఉన్నారో ప్రార్థనకి అభ్యంతరం కలగకూడదు. ఈ భార్యని అక్కడ పెట్టేసి నువ్వెన్ని ఆశలేస్తున్నావు మాకు తెలుసు అంటారు ఎవరు? సమాజం. నువ్వెన్ని కార్యక్రమాలు చేస్తున్నావు ఒంటరిగా ఉండి, నువ్వు భార్యగా ఉన్నా ఒంటరిగా ఉండి నువ్వెన్ని కార్యక్రమాలు చేస్తున్నావో సమాజం చూస్తుంది, సంఘం చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు. మరీ ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు శారీరక కార్యక్రమాలు కానీ, శరీర దురాశలకు కానీ లోబడిపోతారు చాలామంది. అందుకని ప్రార్థన మీ ఇద్దరి మధ్య దూరం వలన ప్రార్థనకే ఏమవుతుందంటే ఇబ్బంది కలిగేస్తుందండి. మీరిద్దరు దూరంగా ఉన్నారా, ఏదో శరీరాశలో పడతారు, ఏదో నేత్రాశలో పడతారు, ఏదో జీవడంలో పడతారు. మీరిద్దరు వలన ప్రార్థనకి ఏం కలుగుతుంది? అభ్యంతరం కలిగేస్తుంది. అందుకని ప్రార్థనకి ఏం కలగాలి? సావకాశం కలుగున్నట్లు. భార్యను దూరంగా పెడితే ఇక్కడ ఏ కార్యక్రమం చేయడానికి కూడదు. భార్యని రక్షించకపోతే ఏ కార్యక్రమం చేయడానికి కూడదు. ఎందుకంటే ముందు కుటుంబాన్ని కట్టుకో, తర్వాత సంఘాన్ని పాలించని చెప్పాడు దేవుడు. కాబట్టి సంఘాన్ని పాలించాలంటే సంఘంలో సంఘ పెద్దలు ఉండాలన్నా ముందు భార్యని కట్టాలి, భార్యతో సత్సంబంధంగా ఉండాలి. ఒకరినొకరు ఎడబాయడం అంటే కొంచెం దూరం కూడా ఇద్దరు యొక్క అగ్రిమెంట్తోనే జరగాలి. ఎందుకంటే అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి? ఇద్దరు యొక్క ప్రమేయం లేకుండా ఇద్దరు దూరంగా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాళ్ళ ప్రమేయం లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరంటే భార్యలు భర్తలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం, ప్రార్థనకు సావకాశం కలిగినట్లు కొంతకాలం ఉభయ సమ్మతి చొప్పున తప్ప, కొంతకాలమే, అది కూడా చాలా ప్రాబ్లం. గట్టిగా భార్య లేకుండా కొన్ని రోజులు ఉన్నారనుకోండి, భర్తకు వేరే స్త్రీ మీద కూడా వ్యామోహం వెళ్ళిపోతుంది. అలాగని భార్యకు కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళు శరీర సంబంధమైన కోరికలు కలిగి ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళ మీద అభిప్రాయాలు వెళ్తే మరలా వారితో ఏక శరీరం అయితే కనుక అది వ్యభిచారం అయిపోతుంది. ఖచ్చితంగా దూరంగా ఉండే కార్యక్రమం చేయకూడదు. సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అంటే దూరంగా ఉండకండి అని చెప్తున్నాడు. ఎడబాయకుడి, మీరు మనస్సు నిలుపుకోలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు ఏం చేయాలంట, తిరిగి కలుసుకొనిడి అని చెప్పేశాడు. మీరు మనసు నిలుపుకోలేరు. ఎందుకంటే చాలామంది ఎలా ఉన్నారు ఈనాడు పురుషులు, సమాజమేమో యెజబెల్లా కనపడుతున్నారు, సమాజంలో స్త్రీలు యెజబెల్లా కనపడినప్పుడు పురుషులు కూడా ఎలా ఉన్నారంటే యెజబెలు యొక్క స్థితి ఎలా అయితే ఉందో అలాంటి జారులు ఉన్నారు. ఎక్కడంటే లోకల్ యవనస్తులు. ఎక్కడ స్త్రీ అసభ్యంగా కనపడుతుందా, ఎక్కడ ఏ అమ్మాయి లవ్ చేద్దామా, ఎవరిని ట్రాప్ చేద్దామా, ఎవరు ఒంటరిగా ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్తామని దౌర్భాగ్యులైన యవనస్తులు ఈనాడు సమాజంలో తిరుగుతున్నారు. వాక్యం తెలియని వారు. ఇలాంటి వారి వల్ల విడిగా భర్తను వదిలేసి కొన్ని రోజులు మీ అమ్మమ్మ గారింటి కానీ ఎక్కడైనా ఉన్నావా అక్కడ ట్రాప్ చేయడానికి, అపవాదిని శోధించడానికి, అపవాది శరీరంగా తప్పు చేయడానికి కూడా ఎన్నో అవకాశాలు చూపించవచ్చు. అందుకనే ప్రార్థనకి ఇబ్బంది వచ్చేస్తుంది. మీరెవరి వల్ల, మీరిద్దరిద్దరు వేరుగా ఉండడం వల్ల, ఇద్దరిద్దరు వేరే చోట ఉండడం వల్ల. అందుకని ఎంత గొప్ప మాట రాడు చూడండి అక్కడ, మీరు మనస్సు పోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనిడి అని చెప్పేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్లో మన భార్య ఉంటే కనుక వెంటనే కనుక మన మనసు నిలిపోతే వెంటనే భార్య ఇంటికి వచ్చామని చెప్పాలి. అదే చాలా దూరం ఉందనుకోండి, ఆ శరీర కోరికని వేరే తీర్చుకోవడం ద్వారా వ్యభిచారం అయిపోద్దని గుర్తుపెట్టుకోండి. దానికి మెయిన్ కారణం భార్య, మెయిన్ కారణం ఎవరంటే భర్త. ఎందుకంటే ఇద్దరు దూరం ఉండడం వల్లే శరీర సంబంధమైన కోరికలు కలిగినాయి. శరీర సంబంధమైన కోరికలు భార్యతో తీర్చుకోవాలి, భర్తతో తీర్చుకోవాలి తప్పించి మరొకరి మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే పాన్పు ఏమైపోతుంది, నిష్కలమైపోతుంది. భార్యను అక్కడ పెట్టి ఇక్కడ ఎన్నో రాద్ధాంతాలు చేసిన భర్తలు ఉన్నారు. భర్తను అక్కడ పెట్టి భార్యలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను కండిషన్ ఏంటి, పాన్పు ఎప్పుడూ కూడా కన్ను మూసే వరకు భార్య భర్తల మధ్య పాన్పు ఏమవకూడదు అంటే నిష్కలం అవ్వకూడదు, కళంకం అవ్వకూడదు. అది పాన్పు నిష్కలమస్గా ఉండగలను. నిష్కలమస్యం ఎప్పుడైతే కోల్పోయారు మీరు ఏమైపోతారో వ్యభిచార లిస్టులోకి, వేశ్య లిస్టులోకి వెళ్ళిపోతారు. అక్కడ ఎంత బాగా రాశాడు చూడండి. ఈ పదాన్ని ఎవరు వివరించారు సరిగా. ఎబ్రీ పత్రిక 13:4, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నీవు ఎవరితో పని చేసుకుని పాన్పుని వివాహం చేసుకుని ఉంటే అది వ్యభిచారం. అది పాన్పు నిష్కలమైనది గాను వేశ్యాంగులకునో వ్యభిచారులకునో, అంటే ఎప్పుడైతే పాన్పు అపవిత్రమైందో వేశ్య లిస్టులోకి స్త్రీలు, వ్యభిచార లిస్టులోకి పురుషులు వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరిద్దరికి కన్ను మూసిన తర్వాత ఏ ఒక్కరు తప్పించుకోలేరు. ఎందుకు దాంట్లోకి వెళ్ళిపోయారు మీరు? ఇద్దరు ఎడబాయడం వలన, ఇద్దరు దూరంగా ఉండడం వలన. అసలు విడాకులే తప్పైతే దేవుడు ఏమన్నాడు? దూరంగా ఉండడమే తప్పు అన్నాడు. దూరంగా ఉండడం వల్ల ఏమైపోతుంది? సాతాను భార్య మధ్యలోను భర్త మధ్యలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే భర్తను అక్కడ పెట్టి ఎంతో మంది భార్యలు వేరే వాళ్ళతో శరీరాన్ని పంచుకుని అక్రమ సంబంధం పెట్టుకుని వేస్ట్ లిస్టులోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. తెలియదండి? కోవైట్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి భర్త లేడు కదని ఇష్టానుసారంగా తమ జీవితాన్ని చాలా వ్యర్థంగా గడిపే స్త్రీలు ఈనాడు ఉన్నారు. జారులైన స్త్రీలు, జార స్త్రీలు, ఈ వ్యభిచారులైన పురుషులు కూడా ఈనాడు సమాజంలో ఉన్నారు. ఎందుకంటే దూరం ఉండడం చాలా చాలా ప్రమాదం దారితీస్తుంది. ఎందుకంటే అపవాది ఎప్పుడు ఎంట్రన్స్ అవుతుంది అంటే భార్య లేనప్పుడు, భర్త లేనప్పుడు ఎంట్రన్స్ అవుద్ది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయము 13వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా. ఎవరైతే చెప్పుకుంటారో రేపేమి సంభవించినా మీకు తెలియదు అండి. 2 సంవత్సరాల నుండి వస్తారా మీరు? 2 సంవత్సరాల్లో వెళ్ళిన రోజు చచ్చిపోతే, ఫ్లైట్ ఎక్కే ముందు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఫ్లైట్ ఎక్కే ముందు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే రేపటి గురించి ఆలోచించొద్దంటే రేపటి గురించి చాలా మంది ఆలోచిస్తారు. గట్స్ ఉండాలండి ఎవరికంటే భార్య భర్తలకి. ఏంటంటే భర్త అక్కడున్నా నేను తప్పు చేయను, భార్య అక్కడున్నా
భర్తగా నేను తప్పు చేయను, ఎందుకంటే నా మనసుని నేను నిలుపుకుంటానే తప్పించి నా కోరికలు కానీ నా ఆశలు కానీ నేను చంపుకునే బ్రతుకుతాను తప్పించి, ఎందుకంటే ఉభయలు యొక్క ఏంటి సమ్మతం ఉండాలి. ఇప్పుడు కువైట్ వెళ్ళడం తప్పేం కాదు, అక్కడికి వెళ్ళడం తప్పు కాదు, కానీ ఇద్దరు యొక్క ప్రమేయం ఉండాలి, ఇద్దరు యొక్క అగ్రిమెంట్ ఉండాలి. తప్పు జరగకుండా భర్త చూసుకోవాలి, తప్పు జరగకుండా భార్య చూసుకోవాలి. మరి అది కండిషన్. ఎందుకంటే నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి లాభము సంపాదించమని, లాభం కోసం అయితే కొంతమంది ఇప్పుడైతే వెళ్ళట్లేదండి. దేనికోసం వెళ్తారు? అప్పుల కోసం, బాధల కోసం వెళ్తారు. వెళ్ళండి, ఇద్దరు యొక్క ప్రమేయం ఉండాలి, కానీ భూమి మీద తప్పు జరగకుండా చూసుకోవాలి. అంత గట్స్ ఉన్న పురుషుడు కానీ అంత గట్స్ ఉన్న స్త్రీ ఉన్నారంటే సమాజంలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే కామాతృప్తిలో ఉన్నారండి ఈనాడు. భర్త లేదే, భార్య లేదే, తప్పు చేయకూడదు కదా, నా భార్యని నేను ఏం చేసినట్టు, మోసం చేసినట్టు కదా, నా భర్త నేను మోసం చేసినట్టు కదా, అగ్రిమెంట్ మీరినట్టు కదా అని ఎవ్వరు అనుకోవట్లేదు, ఎవ్వరు భావించట్లేదు ఈనాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. అయితే మనస్సు నిలుపలేని ఎడల నువ్వేం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలి. అసలు మనస్సు నిలుపలేకపోవడానికే ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకోండి. పెళ్లి దానికే అన్నాడు దేవుడు. మరి మనసు ఎప్పుడు నిలుపలేకపోతున్నారు? వివాహం అయిన తర్వాత కూడా నిలుపలేకపోతున్నారండి చాలామంది. ఎందుకు? భార్య భర్త దూరంగా ఉన్న కారణాన మనసు నిలుపుకోలేకపోతున్నారు. అప్పుడు మధ్యలో ఎంట్రన్స్ ఎవరవుతున్నారు? అపవాది. చాలామంది ఇది ఫేస్ చేసి ఉంటారు నాకు తెలిసి. 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయులు ఇద్దరు అగ్రిమెంట్ చేసుకోండి. ఏమనంటే, నువ్వు వచ్చే వరకు నేను ఏ తప్పు చేయను, నేను వచ్చే వరకు నువ్వేం చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు. మీకు అంత గట్స్ ఉంటే కనుక, వాక్యం మీలో అంత ఉంటే కనుక ఇద్దరు యొక్క ఉభయులు సమ్మతి తప్పుని జరగాలి తప్పించి, సమ్మతి లేకుండా జరిగితే అపవాది ఎంట్రన్స్ అవుద్ది, మీరు పరలోకాన్ని కోల్పోతారు. దేనివలన? భౌతికమైన దూరం వలన. కన్విన్షన్ చెప్పేశాడు. ఏమని? ఉభయుల సమ్మతి చెప్పని తప్ప ఒకరినొకరు ఎడబాయికుడి మీరు మనస్సు నిలుపుకోలేకపోయినాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో దూరంగా ఉంది, మనకి ఏదో శరీర కోరిక కలిగింది, ఏదో శరీర కోరిక పురుషుడికి కలిగినప్పుడు ఎలా వస్తుందండి భార్య? రాలేదు కూడా. ఎందుకంటే ఎక్కడ దగ్గర లేదు, మన ఊరి దగ్గర 10 కిలోమీటర్ల దగ్గరలో లేదు ఆవిడ. ఎక్కడుంది? ఎక్కడో ఉంది. కాబట్టి మీ మనసు ఖచ్చితంగా ఏం చేసుకోవాలి? నిలుపుకోవాలి కోరికలు వచ్చినప్పుడు. ఎందుకంటే ఎవరైనా ధర్మాలు జరిగించాలంటే అది ఎవరితో జరిగించాలి? చేసుకున్న వారితో తప్పించి వేరొకరితో ఏం చేయకూడదు, పాన్పుని పంచుకోకూడదు. 2వ వచనం, ఆయనను జారత్వములు, సమాజంలో జారత్వాన్ని నిర్మూలన చేయడానికి వివాహం చేసుకోమంటే, వివాహం చేసుకున్న తర్వాత కూడా చాలా తప్పులు చేస్తారు చాలామంది. కారణము మీరు చేసుకున్న కార్యక్రమాల వల్ల. జారత్వము జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఈమెతో తప్పు చేస్తే నీవు నా భార్య కాదు కదా, ఇంత తప్పు చేస్తే నీ నా భర్త కాదు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒకళ్ళు ఎంగిల్ చేసిన దాన్ని మనం భోజనం చేయమంటే ఆకును కానీ ప్లేట్ని కానీ ముట్టుకోమని. ఒకళ్ళు ఎంగిల్ చేసిన స్త్రీని కానీ ఒక ఎంగిల్ చేసిన పురుషుని కానీ అసలు ఆ శరీరాన్ని ఎలా పంచుకున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యులు సమాజంలో కనబడుతున్నారండి మనకి ఈనాడు కూడా, వాక్యం తెలిసిన వారు కూడా. అందుకే చెప్పేసాడు ఏమని? భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు జరపవలను. వారితో తప్పించి కన్ను మూసిన తర్వాత వరకు, కన్ను మూసే వరకు ఏ వ్యక్తితో కానీ ఏ స్త్రీతో కానీ శరీర సంబంధమైన సంపర్కాలు జరగకూడదు. అది చాలా భయంకరమైన తప్పు, భయంకరమైన నేరం. ఇది చాలామంది అంగీకరించలేరు ఈనాడు ఆన్లైన్లో ఉన్నవారు కూడా. చదువుదాం ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఎవరు? యేసుప్రభువు వారు. ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట ఏం కాదు, యుక్తం కాదు. దూరంగా ఉంటే ఎందుకు చేసుకున్నారు మీరు వివాహం? పెళ్లి చేసుకోకముందు వెళ్ళిపోవచ్చు కదా మీరు బయటికి. పెళ్లి చేసుకోకముందే దూరంగా ఉండొచ్చు కదా. పెళ్లి చేసుకుని దూరంగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఎంతోమంది వాళ్ళు వేధిస్తారు కదా, ఇది ఏం చేస్తున్నాడో అని చాలా మంది బురదేశ వాళ్ళు ఉంటారు కదా మన మీద, ఖచ్చితంగా ఉంటారు. ఒక్క అనుమానం తీసుకొస్తారు ఎవరికంటే భార్యలకి భర్తలకి. ఏమనంటే, మీ ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడో అన్నీ మేము చూస్తున్నామంటే అక్కడ అయిపోయిందండి సినిమా. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా అపవాది చాలా టార్గెట్ చేస్తుంది ఎవరిని? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు చాలా దుష్ట ఆలోచనలు, దుష్ట కార్యక్రమాలు చేయాలని ప్రలోభపెడతాడు ఎవరంటే అపవాది. సాతాను మిమ్మల్ని ఏం చేస్తుందంటే, మిమ్మల్ని భార్య భర్తల్ని విడిచే కార్యక్రమాన్ని మీ ద్వారా జరిగించేలా చేస్తుంది.
ఇది కొంతమంది అంగీకరించలేరు. అదే చెప్పినాడు ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండు సంబంధము ఇటుదైతే పెళ్లి చేసుకోవడం యుక్తం కాదని ఆయనతో చెప్పిరి అని చెప్పేసి. పెళ్లి చేసుకోవడమే వదిలేయడం బెటర్ మీరు, ఎందుకంటే పెళ్లి చేసుకోవడమే బెటర్. పెళ్లి చేసుకుని దూరంగా ఉంటే ఉపయోగం ఉంది. దూరంగా ఉండటం వల్ల ఇంకా మీ శరీరాన్ని అపవిత్రపరచుకున్నారు కానీ శరీరాన్ని అపవిత్రపరచుకోవట్లేదని చాలామంది. దూరంగా ఉంటే మీరు ఇంకేం చేయాలి? మ్యాక్సిమం ఎక్కువ టైం భార్య ఉన్నప్పుడల్లా టైం ఎక్కువ వేస్ట్ అయిపోయి కూడా ఏం చేయాలి? భర్త పెళ్లి చేసుకున్న తర్వాత పవిత్రంగా ఉండడానికి ప్లాన్ చేయాలి తప్పించి ఎప్పుడు అపవిత్రం అవుదామా, ఇంటి వెనకాల ఎవరున్నారు, ఇంటి ముందు ఎవరున్నారు, నా భార్య పక్కన లేదు, మా ఇంటి పక్కన లేరు, ఏ స్త్రీతో రిలేషన్ పెట్టుకుని ఏ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుందామని దృష్టిలో ఉంటుంది తప్పించి నా భార్య లేదు కదా కన్ను మూసే వరకు నేను తప్పు చేయకూడదు కదా, ఎందుకంటే అగ్రిమెంట్ తీసుకున్నాను కదా, నా భర్త లేడు కదా నేను తప్పు చేయకూడదు కదని భార్య అగ్రిమెంట్ చేసుకున్నాం కదని చాలా గుర్తెరిగి బ్రతకాలండి ఎవరంటే భార్య భర్త. చాలా ప్రమాదం అండి, ఎందుకంటే భార్య భర్తలు దూరంగా ఉంటాయి, చాలా ప్రమాదం. 11వ వచనం ఇది చాలా మంది అంగీకరించలేరని చెప్పేసి యేసుప్రభువు వారు. అందుకైన ఎవరు వాక్యం ఎవరికి అర్థమవుద్ది? అనుగ్రహం నొందిన వారు తప్ప ఎవరు అంగీకరించలేరు. ఇది దూరంగా ఉండాలంటే అంగీకరించలేరు, దూరంగా ఉండడం తప్పు అంటే అంగీకరించలేరు. ఎందుకంటే ఎలా 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 చేతాయండి అంటే నువ్వు శరీర సంబంధమైన ఎవరు చేసుకోమన్నాడు నిన్ను? దూరంగా ఎవడనమన్నాడు నిన్ను? అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపనేరరు అని చెప్పి ఎవరు అంగీకరించలేరు. ఇప్పుడు ఈ చేసిన కార్యక్రమాల వలన వేరే వ్యక్తి వేరే స్త్రీని చేసుకునే స్థితిలో కూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే భార్యని ఇంటికాడ పెట్టి భర్త అక్కడ చాలా కష్టపడుతుంటే భార్య వ్యభిచారం అయిపోయిన తర్వాత ఆవిడని వదిలేయడం తప్పు, వదిలేసి మళ్ళీ వేరే వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. అంత భయంకరమైన పాపాలు దూరంగా ఒకరి మధ్య ఒకరు దూరంగా ఉండటం వల్ల జరుగుతున్నాయి కార్యక్రమాలే. చదువు మరొక వచనాన్ని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. ఇందుచేత నేనును ఇకను సహించలేకపోతున్నానండి. భార్యాభర్తలు దూరంగా ఉంటే పౌరులు సహించలేకపోతున్నారు. ఏంటంటే ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధకుడు ఎప్పుడు వస్తాడంటే ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాడు. అందరూ ఉన్నప్పుడు కరెక్ట్గానే ఉంటాడు యవనస్తుడు, తెలుసా మీకు? అందరూ ఉన్నప్పుడు నటించేస్తాడు, అసలు ఫోన్ అంటే భక్తి అంటాడు, స్టేటస్లో వాక్యం అంటాడు, బైబిల్ తీసేస్తాడు, అంతా బాగా అంటాడు, రహస్యంగా ఎక్కడ చేస్తున్నాడు, బయట పని దగ్గర ఏం చేస్తున్నాడు, సమాజంలో ఏం చేస్తున్నాడు, బయట స్త్రీలతో ఎలా మాట్లాడుతున్నాడు, సంఘంలో ఉన్న స్త్రీలతో ఎలా మాట్లాడుతున్నాడు ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు కోల్పోతారని మిమ్మల్ని మీరు. అందరూ ఉన్నప్పుడు నటించేస్తారు చాలామంది యవనస్తులు. నిజంగా ఈ భక్తి పరుడు అనుకుంటాం మనం, ఫేక్. ఎందుకంటే ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసం ఏమైపోద్ది? ఇప్పుడు మేము చెప్పిన వాక్యం మీ వలన ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. మా ప్రయాసము వ్యర్థమైపోనేమో అనియు మీ విశ్వాసము తెలుసుకున్న వలనని అతన్ని పంపితిని అని చెప్పేశాడు. భార్యాభర్తలు దూరంగా ఉంటే శోధకుడు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. యేసుక్రీస్తు వారు 40 దినములు 40 రాత్రులు భోజనం చేయని ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు ఎవరో? అపవాది. భార్య లేనప్పుడు వస్తాడో అపవాది, భర్త లేనప్పుడు వస్తాడో ఏ విధంగా నిన్ను పాపంలోకి దింపుదామా, నిన్ను వ్యభిచారం చేయించేలాగా, జాగ్రత్తం చేయించేలాగా, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకునేలా కూడా చేయొచ్చు. ఆ శోధకుడికి అవకాశం ఇవ్వకూడదంటే భార్యాభర్తల దగ్గర ఉండడం చాలా శ్రేయస్కరం, చాలా ఉత్తమం. ఏదైనా ఇబ్బంది నిమిత్తం మీరు దూరంగా ఉంటే కనుక ఉభయులు సమ్మతి ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మనస్సు నిలుపుకోవాలి, అది కండిషన్. కాబట్టి 1 ప్రేమించాలని చూసాం, 2 ఎడబాయకూడదు అంటే దూరంగా ఉండకూడదు. ఎవరంటే భార్య భర్తలు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా భర్త ఖచ్చితంగా తన వెంట ఉండాలి, భార్య ఖచ్చితంగా తన వెంట ఉండాలి. భార్య లేకుండా భర్త ఎక్కడికి వెళ్ళకూడదు, భర్త లేకుండా భార్య ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇద్దరు కలిసి వెళ్ళండి, ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇద్దరు ఒకే చోట ఉండి ఇద్దరు ఒకే చోట పని చేసుకున్నా, ఇద్దరు ఒకే చోట ఉన్నా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అపవిత్రతలోకి, వాక్యానికే దూరం అయిపోయి వ్యభిచారుల జాబితాలోకి లిస్టులోకి వెళ్ళిపోతారు చాలామంది. అప్పుడు దయచేసి రేపటి గురించి ఆలోచించకండి, ఈ రోజు గురించి ఆలోచించండి. రేపు భవిష్యత్ దేవుడు చూసుకుంటాడు. కాబట్టి సాధ్యమైతే ఇద్దరు యొక్క అండర్స్టాండింగ్ ప్రకారంగా వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్తే ఇద్దరు యొక్క అండర్స్టాండింగ్ ఉండాలి. మెయిన్ ఏం చేయాలంట? మనస్సు నిలుపుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ వారం ఆలోచించేద్దాం.